ఇక్కడ కనిపిస్తున్న గ్రామం వచ్చి పెనుగొండ అనే గ్రామం. ఈ గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. ఒక రాజు అధికార దర్పంతో తాను మోహించిన కన్యను ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా బలవంతంగానైనా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ధిక్కరించి అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కోట్లాది మంది భక్తులు పూజలు అందుకు ఒక కన్య యథార్థ గాథ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఈ ఆలయంలో 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి గర్భగుడిని 180 అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది. ఇంతటి ఎత్తైన విగ్రహం ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం 2 కాళ్ళ మీద నిలబడి ఉండడం మరొక అద్భుతంగా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పురాతన కాలం నాటి అమ్మవారి ఆలయంలో గాలి గోపురం 7 అంతస్తులు, అలాగే పూర్వకాలం నాటి పొడవైన భవనాలు, అరుంధతి సినిమాల లాంటి గద్వాల్ మహల్ లాంటి కొన్ని కోటలు నేటికి ఈ గ్రామంలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెనుగొండ లాంటి గ్రామాలు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.